పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నాకు ఎట్లా పెద్ద ఎడ్యుకేషన్ లేదు. అవునా? నేను ఓన్లీ 10th చదివాను. దెన్ ఆఫ్టర్ ఇంటర్ జాయిన్ అయ్యి మళ్ళీ స్టాప్ చేశాను అన్నమాట. అంటే డిస్కంటిన్యూ చేశాను. అంటే మనకి సీరియల్స్ ఇదే సరిపోయింది. అప్పట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే, అందరం చదువుకోవాలన్న ఇబ్బంది ఉండేది. మేము 4 సిస్టర్స్ అన్నమాట. ఓకే. సో అందరికి చదివించాలి, పెళ్లిళ్ళు చేయాలంటే మమ్మీ డాడీకి కూడా చాలా కష్టం ఉండే. 4 అమ్మాయిలు మేము. సో అప్పుడు డాడీకి మమ్మీకి మనం కూడా ఒక తోడుగా ఉండాలంటే మన ఎడ్యుకేషన్ స్టాప్ చేసేసి ఏదైనా ఆఫ్టర్ సీరియల్స్ అండ్ ఆ వర్క్ అని ప్రతి ఒక్క పని చేశాను నేను. ఈ పని చేశాను, ఈ పని చేయలేదని ఏం లేదు. ఇండస్ట్రీ బిఫోరా? ఇండస్ట్రీ అంటే చదువుకుంటూనే అన్ని పనులు చేస్తూ ఉండేవాళ్ళం. లైక్ బట్టల షాప్ లో వర్క్ చేయడం, ఎలక్ట్రీషియన్ షాప్ లో వర్క్ చేయడం, అండ్ అలానే కిరాణా షాప్ లో వర్క్ చేయడం, ఆల్మోస్ట్ అన్ని చేశాను నేను. నేను ఈ పని చేశాను, ఈ పని చేయాలని ఏం లేదు. నాకు ఇప్పటికీ పొలం పని కూడా వస్తుంది. నాకు అన్ని పనులు చేయగలను నేను. ఓకే. అంటే ఆడపిల్ల అంటే ఓన్లీ ఆడపిల్లగా ఉండొద్దు. నువ్వు ఆడపిల్ల కాదు, మొన్న బుల్లెట్ వేసుకుని వెళ్తుంటే చూసా, మగరాయిలాగా జీన్స్ షర్ట్. నాకు బుల్లెట్ ఇష్టం యాక్చువల్ గా. నేను మా హస్బెండ్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను, కానీ తన వాడింది తక్కువ, నేను వాడింది ఎక్కువ దానికి. అవునా? బుల్లెట్ ఆల్మోస్ట్ నేనే వాడతా. షూట్స్ కి కూడా నేను అదే వేసుకొని వచ్చేస్తుంటాను. లొకేషన్స్ కి కూడా వేసుకొస్తాను. వావ్. అసలు అంటే నీకు డ్రైవింగ్ ఎవరు నేర్పించారు? నేను ఆ బుల్లెట్ క్వశ్చన్ నేనే అడుగుదాం అనుకుంటున్నా. మా హస్బెండే నేర్పించారు. 2014 ఐ థింక్. నువ్వు ఆయనకి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆయన నీకు బుల్లెట్ నేర్పించారు? లేదు, ఫస్ట్ ఆయన నాకు బండి నేర్పించారు. తనది స్టార్ సిటీ ఉంటుండే బ్లూ కలర్ అప్పట్లో, 2014 ఆ టైంలో. సో తన ఇంకా లవ్ లో ఉన్నప్పుడు నేర్పించాడు అనమాట. అంటే ఎవ్రీడే నేను తను చూడడానికి ఇనార్బిట్ మాల్ లో తను వర్క్ చేసేవారు అప్పుడు. నాకు శ్రావణ సమీర షూట్ అయిపోగానే ఎవ్రీడే నైట్ 9 o'clock కి మాదాపూర్ నుంచి ఇనార్బిట్ మాల్ వెళ్ళేదాన్ని. వెళ్ళి అక్కడ నా స్కూటీ వాళ్ళ కొలీగ్స్ కి ఇచ్చేసి తన బండి మీద మా ఇద్దరం వచ్చేవాళ్ళం. నేను డ్రైవ్ చేస్తే నేను కూర్చునేవాడు. సో అలా అలవాటు అయింది బండి. దాని తర్వాత పల్సర్ నేర్చుకున్నాను. దాని తర్వాత డైరెక్ట్ ఇంకా ఇదే బుల్లెట్. ఇంకా బుల్లెట్ అండ్ అందరూ వెయిట్ ఉంటది కదా, నువ్వు అమ్మాయి కదా, నువ్వు మొయ్యలేవు, ఎందుకని భయపెడుతుంటారు. బట్ నేను భయపడాను. పడితే ఒకసారి 2 సార్లు పడతాం. పడ్డావా? ఒకసారి పడతాం, కామన్ అది. ఇంకా అనుకోకుండా అవుతూ ఉంటాయి అలా అన్ని. అయినా మళ్ళీ అదే స్టార్ట్ చేయాలి మళ్ళీ. అంటే అది ఇలా మీద పడిపోతే దాన్ని బ్యాలెన్స్ హోల్డ్ చేయడం కష్టం. నేను బ్యాలెన్స్ చేసుకోగలను. నేనైతే పడిపోతా. మొన్న చూస్తున్నా, కార్ ముందే వెళ్తున్నావు బుల్లెట్ తోటి, వెనకాల కాల్ చేద్దాం అంటే మళ్ళీ ఎందుకులే డ్రైవింగ్ లో ఉన్నావు, చూడు ఎలా వెళ్ళిపోతుందో అసలు అబ్బాయిలాగా అనుకున్నాం మేము.